మా నాన్నని అడ్డు పెట్టుకుని ఇద్దరు భారీ ఆస్తులు కూడా పెట్టిరట. కేసీఆర్ వెనుక గోతులు తవ్వేది ఇద్దరేనట. మరి వాళ్ళ నాన్న ఎందుకుండే గన్ని ఆస్తులు సంపాదిస్తే వాళ్ళ నాయన ఎన్ని ఆస్తులు సంపాదించాలి, ఈమె ఎన్ని ఆస్తులు సంపాదించాలి? నేను ఒకటి చేస్తున్నా. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులపై విచారణ జరపాలి. కవిత ఆస్తుల మీద, కేటీఆర్ ఆస్తుల మీద, కేసీఆర్ ఆస్తుల మీద, జోగినపల్లి సంతోష్ రావు ఆస్తుల మీద విచారణ జరపాలి. వీళ్ళ ఆస్తులు ఎన్ని ఉండే, వీళ్ళ అఫిడవిట్లలో స్టార్టింగ్ ఎలక్షన్లలో 2014లో పోటీ చేసినప్పుడు ఎన్ని ఆస్తులు ఉండే, ఇప్పుడు ఎట్లా ఆస్తులు పెరిగినాయి, ఆస్తులు పెరగడానికి కారణం ఏంటి? దీని మీద పెద్ద ఎత్తున కేంద్రం జస్టిస్ అంటే విశ్రాంత జస్టిస్ తోటి లేదా ప్రస్తుత జస్టిస్ తోటి ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈమె చెప్పిందే కదా, మనం ఏం చెప్తలేం. మనందరికీ ఇప్పటిదాకా ఒక ఐడియా రాలే, ఇప్పుడే ఆమె చెప్పడం వల్ల ఐడియా వచ్చింది. భారీగా కేటీఆర్, హరీష్ రావు బాగా ఆస్తులు సంపాదించింది అంటుంది. నాకు తెలిసి హరీష్ రావుకు తక్కువ ఉంటాయి, కానీ కేటీఆర్కు, కేసీఆర్కు, జోగినపల్లి సంతోషరావుకు పెద్దగా ఆస్తులు చాలాగా విపరీతంగా ఉంటాయి. కవితకు కూడా ఉంటాయి. కవితకు భూములు, తెలంగాణ రాష్ట్రంలో భూములు చాలా ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్లో రెంట్కు ఉండేది, ఇప్పుడు దుబాయ్లో అత్యంత విలాసవంతమైనటువంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంది, కోట్లలో డబ్బులు వెచ్చించి. మరి ఎట్లా వచ్చినాయి? కవితకు విచారణ ఖచ్చితంగా జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల ఆస్తుల మీద విచారణ కమిటీ వేయాల్సిన అవసరం ఉన్నది.